యాజ్ ఐ టోల్డ్ యూ, ఒక పన్ను పుచ్చిపోయిన దానికి కారణం మనం కేర్ తీసుకోకపోతాం. అంటే పళ్ళు సరిగ్గా తోముకోకపోతామో, ఎక్కువ కోలాలు తాగుతామో, డైట్ తాగుతామో, తిన్నాక శుభ్రంగా క్లీన్ చేసుకోగా పడుకుంటామో. ఎప్పుడైతే ఒక పన్ను డీకే అవుతుందో, దాని పక్క పన్ను కూడా డీకే అవుతది. ఎందుకంటే వెన్ దిస్ ఈజ్ నెగ్లెక్టెడ్, దట్ విల్ స్ప్రెడ్ టు ద అదర్ టీత్. స్ప్రెడ్ ఎలా అవుతది? ఇక్కడ పన్ను పుచ్చిపోయింది కాబట్టి అంటువ్యాధి కాదది. ఈ బ్యాక్టీరియా యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తది. ఎక్కువ చిన్న క్యావిటీ అంటే తక్కువ యాసిడ్ వస్తది. అక్కడ దాకానే పోతది. ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ బిట్వీన్ 2 టీత్, ఇక్కడున్న యాసిడ్ పక్క టూత్ మీద పడతది. అక్కడ డీకాల్సిఫికేషన్ జరుగుతది. పొరాసిటీ వస్తది. అప్పుడు బ్యాక్టీరియాకి అక్కడ ప్రోటీన్ కనిపిస్తది కాబట్టి ఇట్ విల్ జంప్ ఆన్ టు దట్ టూత్ అండ్ స్టార్ట్ ఈటింగ్ ఇట్. అలాగా ముగ్గుల్ని ఇట్ విల్ జాయిన్ ద డాట్స్. సో, బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేసే యాసిడ్ వల్లనే ప్రాబ్లమ్. హలో సార్, అగైన్ ఫార్మల్లీ వీఆర్ ఆన్ బోర్డ్. ఎస్టర్డే మనం మాట్లాడుకొని ఇంట్రడక్షన్ అంతా పూర్తయింది అండ్ నవ్ వీఆర్ విత్ అ ప్రాపర్ బ్లూ ప్రింట్, ఐ థింక్ సో. బ్లూ ప్రింట్ అవును. బ్లూ ప్రింట్స్. సో సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, ట్రీట్మెంట్లు అండ్ ప్రాబ్లమ్స్, దాని డీటెయిల్ ఎక్స్ప్లెనేషను, దానికి మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే చెప్తా పోతా ఉంటాను. ఓకే అండ్ దట్స్ అబౌట్ ఇట్. ఓకే ఓకే. సో స్టార్టింగ్ ఏ టాపిక్తో చేద్దాం సార్? ఐ థింక్ నార్మల్గా ప్రతిసారి పేషెంట్లు వచ్చినప్పుడు ఫస్ట్ రీజన్ ఏంటంటే పళ్ళు దంతక్షయము ఆర్ డెంటల్ క్యావిటీస్, పళ్ళు పుచ్చిపోయిందని నొప్పితో వస్తారు. పెయిన్ ఇస్ యాక్చువల్లీ ద మెయిన్ రీజన్ వై పేషెంట్స్ కమ్ టు అస్, బట్ దానికి నెంబర్ 1 రీజన్ క్యావిటీస్. ఓకే. సో క్యావిటీస్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఐ థింక్ ద ఓపెనింగ్ సెషన్ షుడ్ కీప్ ద స్టేజ్ రన్నింగ్. దాని Okay. తర్వాత వీ కెన్ గో విత్ అదర్ టాపిక్స్. ఇప్పుడు క్యావిటీస్ ఉన్నాయంటే నెక్స్ట్ ఏం చేస్తాము, అలా Okay, విల్ okay. గో దట్ వే. Okay. సో విల్ స్టార్ట్ ఆఫ్ విత్ టూత్ డీకే. టూత్ డీకే. సో పళ్ళు పుచ్చిపోవడం అంతే. నార్మల్గా చెప్పాలంటే, సో ఇది బేసిక్గా ఏ ఏజ్ నుంచి వస్తుంది సార్? టూత్ డికే బేసికల్గా కెన్ హ్యాపెన్ ఇన్ అట్ ఎనీ ఏజ్. అంటే Any age. చిన్న పసిపిల్లలకు అంటే లెస్ దెన్ 5 years పుచ్చిపోవచ్చు. Hmm. అక్కడి నుంచి పళ్ళు ఉన్న వాళ్ళు సరిగ్గా 2 పూట్ల బ్రష్ చేసుకున్నప్పుడు, 5 to 7 minutes బ్రష్ చేసుకున్నప్పుడు, ప్లాక్ అక్యూములేషన్ని రిమూవ్ చేయనప్పుడు, Okay. ప్రాపర్ టూత్ పేస్ట్ విచ్ ఇస్ నాట్ ఎస్డిక్ అండ్ స్వీట్ వాడినప్పుడు దంతక్షయం అన్నది వస్తుంది. అంటే క్యావిటీస్ అన్నది ఫార్మ్ అవుతాయి, డెంటల్ క్యావిటీస్ ఫార్మ్ అవుతాయి. డెంటల్ క్యావిటీస్కి ప్రైమరీ స్టేజ్లో ఏముంటుందంటే ఇట్ డిజాల్వ్స్ ది టూత్ స్ట్రక్చర్ అండ్ కాజెస్ సంథింగ్ కాల్ ద వైట్ స్పాట్ లీజన్స్. Hmm. అంటే ఒపేక్ వైట్ స్పాట్స్ ఆన్ టీత్. వెన్ యూ గో ఫర్ అ డెంటల్ చెకప్, డాక్టర్ దాన్ని డ్రై చేసి ఎయిర్ బ్లో చేస్తారు. Okay. బ్లో చేసి చూసినప్పుడు చిన్న వైట్ స్పాట్ ఉంది అంటే అక్కడ సెన్సిటివిటీ స్టార్ట్ అవుతుంది. అంటే ఎర్లీ డీమినరలైజేషన్ ఆఫ్ టూత్. అంటే మనం తిన్న ఫుడ్లో ఉన్న యాసిడ్స్ వలన, తర్వాత మన బ్రషింగ్ చేసుకోవతున్న ప్లాక్లో వచ్చిన ఎసిడిటీ వలన మన టూత్ ఎనామిల్ ఇస్ సపోజ్ టు బి, మన టూత్లో ఎనామిల్, డెంటిన్ అండ్ పల్ప్ 3 parts ఉంటాయి. ఎనామిల్లో ఉన్న ఎనామిల్ ఇస్ ద హార్డెస్ట్ స్ట్రక్చర్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఇట్ ఈస్ హార్డర్ దెన్ బోన్స్. సో ఈ ఎనామిల్లో ఉన్న కాల్షియము, ఫాస్ఫేట్, ఈ Okay. 2 బయటికి లీచ్ అవుట్ అయిపోయినాయి అంటే అది తెల్లగా తయారవుతుంది. తెల్లగా ఉంటే వైట్నింగ్ బ్యూటిఫుల్ థింగ్ కాదు అది. Hmm. పన్ను వీక్ అవుతుంది అని. సో పన్ను వీక్ అవుతూ ఇది అందరిలోనే జరుగుతుంది, Okay. అన్ని ఏజ్ గ్రూప్స్లో జరుగుతుంది. సో అది ప్రైమరీగా అది కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకుంటే దంతక్షయం అన్నది క్యావిటీ ఫిల్లింగ్స్ లేకుండా మినిమల్ ఇంటర్వెన్షన్, ఫ్లోరైడ్ అప్లికేషను, ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ వలన అవి రీమినరలైజ్ అవుతాయి. అంటే Okay. దంతక్షయం వెరీ ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసుకున్నప్పుడు దెర్ ఇస్ నో నీడ్ టు గెట్ ఫిల్లింగ్స్ అట్ ఆల్. ఎప్పుడైతే ఈ దంతక్షయం అన్నది ఎనామిల్ పొరని బ్రీచ్ అయ్యి, ఇఫ్ ఇట్ స్టార్ట్స్ క్యాచ్ అంటాం, అంటే ఆ పన్ను కొంచెం బ్రౌనిష్ డిస్కలరేషన్లోకి వెళ్ళి Okay. మా ఇన్స్ట్రుమెంట్కి సే క్యాచ్ అంటాం. ఒక ప్రోబ్ తోటి మనం మూవ్ ఇట్, సర్ఫేస్ ఇర్రెగ్యులారిటీ జరుగుతుంది. Okay. అప్పుడు అది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్యావిటీ ప్రోగ్రెషన్ ఎనామిల్లో. Okay. Okay. అది పిల్లల్లో జరిగితే పిట్ అండ్ ఫిషర్ సీలెంట్స్ అంటాము, పెద్దాళ్ళలో జరిగితే క్యావిటీస్ అంటాము. ద టెక్నిక్ ఆఫ్ డూయింగ్ బోత్ దోస్ థింగ్స్ ఆర్ డిఫరెంట్, బట్ క్యావిటీస్ స్టార్ట్ విత్ అ క్యాచ్. దే లుక్ లైక్ బ్రౌన్ కలర్ ఆర్ బ్లాక్ కలర్. అండ్ క్యావిటీస్ వెరీ డీప్గా వెళ్తూ మొదలు పెడితే ఎనామిల్ని బ్రీచ్ అవునంత వరకు నొప్పి ఉండదు, పెయిన్ ఉండదు, ఫుడ్ ఇరుక్కుంటూ ఉంటుంది, తీసేసుకుంటే నార్మల్గా ఉంటుంది. Okay. సో
చాలా మంది ఆర్ నాట్ అవేర్. ఆ స్టేజ్‌లో ఫిల్లింగ్స్ చేపించుకుంటే 80% ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. ఓకే. బట్ మన ఇండియాలో అంతే కదా! బాడీ నొప్పి, వాపు, మంట లేనప్పుడు ఇట్ ఈస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. గ్రాంట్. నో అంటే గాడ్ క్రియేట్ చేసిన ఈ 3 థింగ్స్ నొప్పి, వాపు, మంట ఈజ్ వాట్ టేక్స్ ది ఇండివిజువల్ టు అ డాక్టర్. డాక్టర్. ఎప్పుడైతే నొప్పి వచ్చిందో అది డీప్ క్యావిటీకి వెళ్ళి ఉంటుంది. బిఫోర్ వి గెట్ నొప్పి వచ్చి ముందు ఏముంటుంది, సెన్సిటివిటీ ఆన్ టూత్ వస్తుంది. అంటే ఎనామిల్ పొర పోయి నుంచి ఆ బ్యాక్టీరియా బర్రో చేసుకుని డెంటిన్ వరకు వెళ్ళినప్పుడు అక్కడ నర్వ్ వెజిల్స్ ఉంటాయి. ఆ నర్వ్స్ ఎప్పుడైతే స్టిమ్యులేట్ సెన్సిటివిటీ వస్తుంది. ఆ సెన్సిటివిటీ ఇంటెన్స్ అయితే దెన్ the pain persists for more than 1 to 2 minutes on response to stimulus on cold and sweets. సెన్సిటివిటీ కోల్డ్కి స్వీట్కి ఎక్కువ ఉంటుంది. అది ఉన్నప్పుడు యూజువల్గా అది కూడా మనం జస్ట్ ఇగ్నోర్ ఎందుకు చేస్తామంటే మనకి యాంటీ సెన్సిటివ్ పేస్ట్లు టీవీ పెడితే ఈ సెన్సిటివ్ పేస్ట్ ఆ సెన్సిటివ్ పేస్ట్ అనే ఎక్కువ మన యాడ్లు వస్తాయి కాబట్టి యాడ్లు బట్టి పోతారు. బట్ ద ప్రాబ్లమ్ రియల్లీ స్టార్ట్స్ వెన్ ఇట్ స్టార్ట్స్ టు హర్ట్. ఓకే. పెయిన్ వచ్చిన వెంటనే 80% ఆఫ్ అవర్ పాపులేషన్ ఇన్ రూరల్ ఇండియా దే గో టు మెడికల్ షాప్. నొప్పి వస్తుందంటే ట్యాబ్లెట్ ఇస్తాడు, ఆ ట్యాబ్లెట్ వేసుకుంటారు. బట్ ఇన్ సిటీస్ వేర్ ద అవేర్నెస్ ఇస్ దేర్, ఏదైతే నొప్పి వచ్చినప్పుడు దే టెన్ టు కమ్ టు ద డెంటిస్ట్ అండ్ సీ, అండ్ అప్పుడు రూట్ కెనాల్ చేయవలసి వస్తుంది. అంటే ఆ పుచ్చు అండ్ డెంటిన్లోంచి పల్ప్లోకి వెళ్ళి ఇట్ స్టార్ట్స్ గెటింగ్ ఇన్ టు ద బోన్. అప్పుడు ఎపికల్ పెరిడాంటైటిస్ అంటాం. ఐ వాంట్ టు ఇంటర్ఫియర్ సార్. యాజ్ లైక్ ఎనామెల్ ఇస్ ద హార్డెస్ట్ సబ్స్టెన్స్ అన్నారు. సో అదే బ్రీచ్ అవ్వడానికన్నా కారణాలు అంతగా ఏంటి సార్? ఎనామిల్ ఎంత హార్డెస్ట్ స్ట్రక్చర్, ఇట్స్ లైక్ ద డైమండ్ ఆఫ్ ద టూత్, ఇట్స్ ద హార్డెస్ట్ సబ్స్టెన్స్. డైమండ్ తోటే వేయగలుగుతాం. ఎనామిల్ మాత్రం చిన్న చిన్న బ్యాక్టీరియా మనం 2 పూట్ల బ్రష్ చేయనప్పుడు ఆ బ్యాక్టీరియా గ్రో అయ్యి వాట్ బ్యాక్టీరియా విల్ డూ ఇస్ బ్యాక్టీరియా కూడా యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే. వెన్ బ్యాక్టీరియా నిజంగా వెళ్ళి పండుని తిని అంత స్ట్రెంగ్త్ దానికి ఉండదు. బ్యాక్టీరియా ఏం చేస్తుంది, ఇట్ ఈట్స్ ద ఫుడ్ విచ్ ఇస్ స్టక్ ఇన్ బిట్వీన్ యువర్ టీత్ అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ అన్ యాసిడ్. ఓకే. ఈ యాసిడ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు మనం పళ్ళల్లో గార యాసిడ్ ప్రొడ్యూస్ చేయటం, బ్యాక్టీరియా యాసిడ్ ప్రొడ్యూస్ చేయటం రెండు ఒకటే. సో ఆ యాసిడ్ పంటి మీద పడినప్పుడు ఏమవుతుంది, మనకి కాల్షియం ఫాస్ఫరస్ డిజాల్వ్ అయ్యి ప్రోటీన్ మ్యాట్రిక్స్ ఓపెన్ అయిపోద్ది. ఈ ప్రోటీన్ కనిపించిన వెంటనే బ్యాక్టీరియాకి మంచిగా ఆకలిస్తూ ఉంటుంది. ఈ యాసిడ్ ఫాస్ఫరస్ ని కాల్షియం ని రిమూవ్ చేశాక బ్యాక్టీరియా విల్ గో అండ్ స్టార్ట్ ఈటింగ్ దట్, అండ్ దెన్ ఇట్ బికమ్స్ ఎ లీషన్. అప్పుడు బ్రౌన్ కలర్ బ్లాక్ కలర్ గా ఉంటుంది, అండ్ దెన్ ఇట్ గోస్ టు ద డెంటిన్లో సెన్సిటివిటీ. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. అండ్ ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్ ఎనామిల్ దాటి గేట్ 1 అయిపోయింది, గేట్ 2 డెంటిన్ అయిపోయింది సెన్సిటివిటీ, గేట్ 3 పల్ప్ వరకు వెళ్ళి కింద యాప్సిస్ ఎపికల్ పెరిడాంటైటిస్ అంటారు. మరి అప్పటి వరకు పెయిన్ అనేది తెలియదా సార్? పెయిన్ ఎప్పుడైతే నరంకి టచ్ అయిందో ఇంటర్మీడియట్ పెయిన్ వస్తూ ఉంటుంది. దాన్ని చాలా మంది ఇగ్నోర్ చేసి దాన్ని అక్యూట్ లీషన్స్ అయ్యి, అంటే ఇప్పుడు అయింది ఇప్పుడే ట్రీట్ చేసుకుంటే ఒకలా ఉంటుంది. ఇప్పుడు అయిన దాని మీద లవంగం ఆయిల్, రకరకాల హోమ్ రెమెడీస్ ఇవన్నీ చేస్తాం వల్ల ప్రాబ్లమ్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయగలిగితే హోమ్ రెమెడీస్ ఆర్ వెరీ గుడ్. బట్ ప్రాబ్లమ్ని అగ్రివేట్ చేస్తాయి టెంపరీ సొల్యూషన్స్ విచ్ అగ్రివేట్ ద ప్రాబ్లమ్. పెయిన్ మాస్క్ కూడా మాస్క్ చేస్తాయి. క్లవ్ ఈజ్ అ వెరీ గుడ్ యాంటీ అనాల్జెసిక్ ఎఫెక్ట్ ఉంటుంది. క్లవ్ పెట్టుకున్నామంటే ఎటువంటి నొప్పి అయినా తగ్గిపోతుంది. క్లవ్ కాలు నొప్పి వచ్చినప్పుడు క్లవ్ ఆయిల్ రాసుకుంటే తగ్గుతుంది. ఇట్ ఈస్ అన్ అనాల్జెసిక్ ఎఫెక్ట్ ఉంటుంది. బట్ దట్ అనాల్జెసియా ఈజ్ నాట్ క్యూరింగ్ ద ప్రాబ్లమ్. సో అది అప్పుడు ఏమవుతుంది, ఈ బోన్ లీషన్స్ ఫార్మ్ అవుతాయి. దాన్ని ఎపికల్ పెరిడాంటైటిస్ అంటారు. అవును, ఎపికల్ పెరిడాంటైటిస్. అలాంటి సిచ్యువేషన్స్లో రూట్ కెనాల్ చేయవలసి వస్తుంది. అండ్ దెన్ పీపుల్ కంప్లైన్ root canal is expensive and that. So tooth decay is the number one reason which gets the patient to us. So ఈ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటంటే మనం అనుకున్నట్టు ఎప్పుడైతే యాసిడ్ ప్రొడ్యూస్ అయ్యి ఇనిషియల్ ఫేజ్ ఎనామిల్ డిస్ట్రక్షన్, అంటే అక్కడ నొప్పి ఉండదు, ప్రాబ్లం ఉండదు. ఆ యాసిడ్ హైడ్రాక్సియాపెటైట్ క్రిస్టల్స్ని డిజాల్వ్ చేసుకుని మైక్రోస్కోపిక్ పోర్స్ ఫామ్ చేయటం ఇనిషియల్ ఫేజ్ ఆఫ్ క్యావిటీ ఫార్మేషన్, అదే ఎనామిల్ కేరీస్ అంటాం. సెకండ్ ఫేజ్ డెంటినల్ కేరీస్.
ఎప్పుడైతే ఎనామిల్ బ్రీచ్ చేసుకుని బ్యాక్టీరియా డెంటిన్ లో రీచ్ అవుతుందో ఇట్ disrupts the enamel tubules causing inflammation of the pulp. That is, inflammation of the pulp is nothing other than sensitivity. ఓకే. So technical గా మాట్లాడితే inflammation of the pulp is nothing but sensitivity, and then advanced stage lesions they go and cause irreversible damage on the tooth by necrotizing the pulp and causing pain, swelling or both. సో అలాంటి సిచ్యువేషన్స్లో డెఫినెట్గా రూట్ కెనాల్ చేయవలసి వస్తుంది, లేకపోతే ఐపీసీ చేయవలసి వస్తుంది, లేదంటే డిపిసి చేయవలసి వస్తుంది. అంటే ఎంత తొందరగా వెళ్తే ఇండైరెక్ట్ పల్ప్ క్యాపింగ్ కానీ, డైరెక్ట్ పల్ప్ క్యాపింగ్ కానీ, లేదంటే రూట్ కెనాల్ కానీ, ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ దంతక్షయం ఆర్ డెంటల్ క్యావిటీస్ని ట్రీట్ చేయడానికి ఉంటుంది. సో యూజువల్గా ఇందాక నేను చెప్తూనే వాట్ ఆర్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఫర్ దిస్ చిన్నపిల్లల్లో. ట్రీట్మెంట్ ఆప్షన్స్ కన్నా ముందు వెళ్ళబోయేది నాకు ఇప్పుడు వైట్ లీషన్స్ ఒకటి చెప్పారు సార్. అవును. సో అదొక ఇండికేషన్ అనుకోవచ్చా సార్ మనం? వైట్ లీషన్స్ ఏం లేదు, ఈవెన్ పేషెంట్స్ ఎట్ హోమ్ కొంచెం ఒక కాటన్ సాఫ్ట్ కాటన్ క్లాత్ తోటి వైప్ చేసుకుని అనుకుని చూసి అద్దంలో చూసుకుంటే ఎప్పుడైతే వైట్ గా అంటే టీత్ ఇస్ లైక్ గ్లాస్ ఓపేక్ వైట్ ఉంటుంది, దాంట్లో నోటిసబుల్ వైట్ ప్యాచెస్ కనిపించినాయి అంటే దట్స్ ద టైమ్ వెన్ దట్ నీడ్ టు టేక్ కేర్. ఓకే. అప్పుడు అవాయిడ్ చేయవలసిన ఏంటి, ఎసిడిక్ ఫుడ్స్, కోలాస్, ఇన్ బిట్వీన్ స్నాక్స్ ఇలాంటివి తగ్గిస్తే, షుగరీ డైట్ ని తగ్గించుకుని, షుగర్స్ ని తగ్గించుకుంటే, షుగర్స్ ని తినటం మంచిదే, బట్ షుగర్ ని తిన్నాక నోట్లో అలా స్టోర్ చేసుకుంటాం వల్ల బ్యాక్టీరియా వచ్చి ఆ షుగర్ ని తిని యాసిడ్ ప్రొడ్యూస్ చేసి మన పళ్ళని పాడు చేస్తుంది. లేకపోతే మనం 2 పూట్ల సరిగ్గా తోముకోపోవడం వల్ల ప్లాక్ ఈస్ ద నెంబర్ 1 రీజన్ టు ప్రొడ్యూస్ ఓరల్ అసిడిసిటీ విచ్ విల్ డిసింటిగ్రేట్ ది hydroxyapatite of enamel for causing pores in the teeth which are called pit and fissures in children and early initial stage cavities in adults. Okay. Chocolates, fast foods. Chocolates are good for teeth. Good for teeth in terms of good for teeth annu, good for the health of the kid. But అది ఎక్కడైనా ఇరుక్కున్నప్పుడు అది సరిగ్గా శుభ్రంగా క్లీన్ చేసుకున్నప్పుడు then that's the problem. అండ్ దానివల్ల ఆ షుగర్ ఉంటుంది, రెసిడ్యువల్ షుగర్, మనం కడుపులోకి తీసుకెళ్ళిపోయిన షుగర్ ఈజ్ ఆల్ గుడ్ చాక్లెట్. బట్ నోట్లో ఎప్పుడైతే వదిలేస్తామో ఈ బ్యాక్టీరియా అది తిని అది ప్రొడ్యూస్ చేసే యాసిడ్ దంతక్షయానికి కారణం, దంతాలకి హానికరం. అందుకే చిన్నపిల్లల్లో కూడా మనం ఎక్కువ చూస్తాం, చిన్నపిల్లల్లో చాలా ఎక్కువ చూస్తాం. ఇంకా చిన్నపిల్లల్లో నర్సింగ్ బాటిల్ క్యావిటీ కేరీస్ అంటాం. అంటే దట్ వీ విల్ టేక్ ఇట్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ కిడ్స్ అండ్ కిడ్స్ ప్రాబ్లమ్. చిన్నపిల్లలకి ఏం చేస్తారు, తల్లులు దే బ్రెస్ట్ ఫీడ్, పాలు తాగుతూ పడుకుంటారు. సో దే హ్యావ్ అ పూల్ ఆఫ్ మిల్క్ స్టిల్ ఇన్ ద మౌత్ వెన్ దే ఆర్ స్లీపింగ్. సో బ్యాక్టీరియాకి మిల్క్ పోర్షన్ ఉంటుంది. సో మిల్క్ మీద అసలు బ్యాక్టీరియాకి మిల్క్ ఇచ్చామంటే బ్యాక్టీరియాకి డైరీ మిల్క్ ఇచ్చినట్టే. సో ఇట్ డ్రింక్స్ ద మిల్క్, లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. లాక్టిక్ యాసిడ్ అలాంగ్ విత్ బ్యాక్టీరియల్ యాసిడ్స్ విల్ కాజ్ ర్యాంపెంట్ కేరీస్ ఇన్ చిల్డ్రన్. అందుకోసమే ఒక పంటికి పిల్లల్లో క్యావిటీ వస్తే అది చాలా పళ్ళకి వెళ్తుంది. చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మిల్క్ వెన్ దే ఆర్ డ్రింకింగ్ ఎట్ నైట్ బిఫోర్ స్లీప్, ఆఫ్టర్ దట్ దే హ్యావ్ టు బ్రష్ దేర్ టీత్ అండ్ స్లీప్. మనం కూడా మిల్క్ తాగి పడుకుంటే బ్యాక్టీరియా వీరంగం చేసేస్తుంది నోట్లో. సో ద ఛాన్సెస్ ఇన్ అడల్ట్స్ హూ డ్రింక్ మిల్క్ ఆఫ్టర్ బ్రషింగ్, మిల్క్ తాగుతూ పడుకున్నా, కుక్కించుకోకపోయినా లాక్టిక్ యాసిడ్ ఫార్మ్ అయ్యి, లాక్టిక్ యాసిడ్ విత్ బ్యాక్టీరియల్ టాక్సిన్స్ ఫార్మ్ అయ్యి డికే ప్రోగ్రెషన్ చాలా ఎక్కువయ్యి ఆ హ్యాబిట్ డిస్కంటిన్యూ చేయకపోతే చాలా పళ్ళు పుచ్చిపోతాయి అడల్ట్స్ లో కూడా. బట్ నైట్ టైం మిల్క్ మంచిది కదా సార్? నైట్ టైం మిల్క్ మంచిది ఫర్ ద హెల్త్ ఆఫ్ ది ఇండివిజువల్. బట్ మిల్క్ తర్వాత నోరు శుభ్రంగా బ్రష్ చేసుకున్నాం, కుక్లించుకున్నాం, ఆ లాక్టిక్ యాసిడ్ కంప్లీట్గా కడుపులోకి వెళ్ళిపోయాక నోరు శుభ్రంగా పెట్టుకుని పడుకుంటాం ఇంపార్టెంట్. అంటే నైట్ డిన్నర్ అయ్యాక ఆ రోజే తోమేసుకుని మళ్ళీ అక్కడ కొంచెం టైం ఇవ్వాలి. యాజ్ లైక్ హాట్ అండ్ కోల్డ్ టెంపరేచర్ ఒకేసారి లేదు. హాట్ అండ్ దట్స్ అదర్ థింగ్. మనం చాలా మంది వాటర్ తాగి కాఫీ టీ తాగుతాం. సో దట్ ఈస్ జస్ట్ ఫర్ దర్ సైకలాజికల్ థింగ్. పళ్ళకి కోల్డ్ హాట్ అంటే యూ కెన్ ఈట్ అన్ ఐస్ క్రీమ్ అండ్ ఈట్ హాట్ something really hot like a burger, nothing is going to happen. So coefficient of thermal expansion has no implication on enamel because it is as hard as it is. Hydroxyapatite crystals కన్నా హార్డ్ స్ట్రక్చర్ హ్యూమన్ బాడీలో లేదు. సో వెంటనే హాట్ మిల్క్ తాగి వెంటనే కోల్డ్ వాటర్ తోటి బ్రష్ చేసుకున్నా, ఐస్ వాటర్ తోటి బ్రష్ చేసుకున్నా ఏమీ ప్రాబ్లం ఉండదు. సో దట్ ఈస్ ఓన్లీ అ మిస్కన్సెప్షన్ ఇన్ ది పీపుల్.
అదైతే చాలా ఎక్కువ ఉంది సార్. యాజ్ లైక్ హాట్ ఐటమ్స్ తింటూ బిర్యానీ తింటూ కూల్ డ్రింక్స్ తాగితే కూడా అలా కోల్డ్ తాగినా ఇబ్బంది అవుతుంది అని చాలా మంది అనుకుంటా. నవ్వు ఒక క్లారిటీ వచ్చింది, ఎనామిల్ దేని వల్ల ఎందుకు బ్రేక్ అవుతుంది అనేది. దాని డిపాజిట్స్ వల్ల నెక్స్ట్ స్టేజెస్ డెంటిన్ యాజ్ లైక్ పల్ప్ లో రీచ్ అయితే దెన్ the patient comes with a bigger problem. ఎప్పుడైతే ఎనామిల్లో ఉన్న క్యావిటీ కనిపించి పంటలు ఏదో బ్రౌన్ గా ఉంది అంటే మహాత్ములు అంటే వెరీ ఎన్లైటెండ్ పీపుల్ విల్ కమ్ విత్ సెన్సిటివిటీ, జనరల్ సెన్సిటివిటీ బికాస్ ఆఫ్ వైట్ స్పాట్ లీజన్స్. అంటే ఇంకా క్యావిటీ ఉండదు, ఏం చేయాలి డాక్టర్ అంటే ఏదో ఫ్లోరైడ్ అప్లికేషన్ వార్నిష్ వేసి పంపించేస్తాం. రీమినరలైజింగ్ ఏజెంట్స్ చాలా ఉంటాయి, అవి వాడమని చెప్పి పంపిస్తాం. సమ్ క్రీమ్స్ ఆన్ టీత్ విచ్ విల్ గెట్ దేర్ వైట్ స్పాట్స్ టు నార్మల్. సెకండ్ స్టేజ్ ఎప్పుడైతే ఎనామిల్ డీకే బ్రీచ్ అవుతుందో, దట్ ఈస్ కాల్డ్ ద ఇనిషియల్ ఫేజ్ ఆఫ్ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ఎనామిల్ కేరీస్. ఫిల్లింగ్స్ చేసుకోవచ్చు, పిట్ అండ్ ఫిషర్ సీలెన్స్ చేసుకోవచ్చు. దే ఆర్ ద ట్రీట్మెంట్ ప్లాన్స్ ఫర్ దాట్. అండ్ డెంటిన్ వరకు వెళ్తే ఫిల్లింగ్స్ చేయాలి. అండ్ అడ్వాన్స్డ్ ఫేజ్లో వెళ్తే పల్ప్ డిసీజ్ లోకి వెళ్ళినప్పుడు రూట్ కెనాల్స్ అవసరం పడతాయి. దీస్ ఆర్ ద ట్రీట్మెంట్ ప్లాన్స్ అంటున్నారు సార్. దీస్ ఆర్ ద ట్రీట్మెంట్ ప్లాన్స్. ఓకే, ఒక్కొక్క ఫేజ్ లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ యూ విల్ డిసైడ్. యా, వెరీ ఇనిషియల్ స్టేజ్ ఇన్ చిల్డ్రన్ అండ్ అడల్ట్స్. పిల్లల్లో పిట్ అండ్ ఫిషర్ సీలెన్స్ అంటాము. అడల్ట్స్ లో మైనర్ డెంటల్ క్యావిటీస్ అంటాము. డెంటిన్ వరకు వెళ్తే దే ఆర్ లార్జ్ క్యావిటీస్ అండ్ ఇన్ చిల్డ్రన్ ఆర్ ఆల్సో కాల్డ్ ఫిల్లింగ్స్. ఒకసారి ఎనామిల్ బ్రీచ్ అయ్యాక పిల్లలకి పెద్దవాళ్ళకి ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ ఒకటే. ఐ మీన్ ద మెటీరియల్స్ వి యూజ్ ఆర్ ద టెక్నిక్ వి డూ ఈజ్ ఆల్మోస్ట్ ద సేమ్. ఎప్పుడైతే పల్ప్ డ్యామేజ్ జరుగుతుందో పిల్లల్లో పల్పెక్టమీ, పల్పాటమీ అంటాము. అడల్ట్స్ లో రూట్ కెనాల్ థెరపీ అంటాము. సో ద నామెన్క్లేచర్ చేంజెస్ and that when we come and we are talking about specific diseases, వాటిని ఎలా ట్రీట్ చేస్తాము, దాని ప్రోటోకాల్ ఏంది, ఏ మెటీరియల్స్ వాడతాము, విల్ గో యాజ్ అ సిరీస్ ఇన్ ఫర్ ఫోర్త్ కమింగ్ థింగ్. బట్ దిస్ థింగ్ ఈస్ హౌ టు అండర్స్టాండ్ దట్ మనకి పళ్ళు పుచ్చుతున్నాయని, స్టార్టింగ్ స్టేజెస్ అలాగా, అసలు క్యావిటీస్ ఎందుకు వస్తాయి, వచ్చినప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలన్నది మనం నెక్స్ట్ లో కానీ చాలా మంది సార్ యాజ్ లైక్ ఒక పన్ను పుచ్చిపోద్ది, దాని తర్వాత కొంతమందికి అడ్జసెంట్ లోనే మళ్ళీ పుచ్చిపోవడం స్టార్ట్. ఎప్పుడైతే అవేర్నెస్ లేదో, ఓకే, యాజ్ ఐ టోల్డ్ యూ, ఒక పన్ను పుచ్చిపోయిన దాని కారణం మనం కేర్ తీసుకోకపోతాం. అంటే పళ్ళు సరిగ్గా తోముకోకపోతామో, ఎక్కువ కోలాలు తాగుతామో, డైట్ తాగుతామో, తిన్నాక శుభ్రంగా క్లీన్ చేసుకోకుండా పడుకుంటామో. ఎప్పుడైతే ఒక పన్ను డీకే అవుతుందో దాని పక్క పన్ను కూడా డీకే అవుతుంది. ఎందుకంటే వెన్ దిస్ ఈస్ నెగ్లెక్టెడ్ దట్ విల్ స్ప్రెడ్ టు ద అదర్ టీత్. స్ప్రెడ్ ఎలా అవుతుంది, ఇక్కడ పన్ను పుచ్చిపోయింది కాబట్టి అంటువ్యాధి కాదు అది. ఈ బ్యాక్టీరియా యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎక్కువ చిన్న క్యావిటీ అంటే తక్కువ యాసిడ్ వస్తుంది, అక్కడ దాకా పోతుంది. ఇఫ్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ బిట్వీన్ టూ టీత్, ఇక్కడ ఉన్న యాసిడ్ పక్క టూత్ మీద పడుతుంది, అక్కడ డీకాల్సిఫికేషన్ జరుగుతుంది, పొరాసిటీ వస్తుంది. అప్పుడు బ్యాక్టీరియాకి అక్కడ ప్రోటీన్ కనిపిస్తుంది కాబట్టి ఇట్ జంప్ ఆన్ దట్ అండ్ స్టార్ట్ ఈటింగ్ ఇట్. అలాగా ముగ్గుల్ని ఇట్ విల్ జాయిన్ ద డాట్స్. సో బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేసే యాసిడ్ వల్లనే ప్రాబ్లం. అలా అని చెప్పి అన్ని బ్యాక్టీరియా యాసిడ్స్ ప్రొడ్యూస్ చేయవు. దేర్ ఆర్ సో మెనీ స్ట్రెయిన్స్ ఆఫ్ బ్యాక్టీరియా విచ్ వర్క్ యాజ్ కమెన్సల్స్ టు మెయింటైన్ అవర్ బాడీ హెల్త్ అండ్ గట్ హెల్త్. సో బట్ దోస్ బ్యాక్టీరియా, స్ట్రెప్టోకాకస్ న్యూటన్స్ అంటాం, that's the major bug which actually produce a lot of acids to cause cavities. There are about 40-50 strains of bacteria which can be isolated, which are termed to be harmful. There are several hundreds of bacteria in the gut biome and in the oral biome which are very useful for maintaining the overall body health of the patient. ఓకే, ఇప్పుడు బ్యాక్టీరియా డిపాజిట్ అయినప్పుడు మనం ఏమైనా ముందు ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు సార్? బ్యాక్టీరియాని మనం బ్యాక్టీరియాని చూడలేము, ఇట్స్ మైక్రోస్కోపిక్ థింగ్. బట్ బ్యాక్టీరియా మోట్లో అవుతుంది అన్నప్పుడు బ్యాడ్ బ్రెత్ రావటం, పళ్ళు మీద పాచి ఫార్మ్ అవుతాం, పళ్ళు హ్యూ వాల్యూ క్రోమా అంటాం, హ్యూ తగ్గుతాం, వాల్యూ తగ్గుతాం జరుగుతాయి. సో పళ్ళు అంత బ్రైట్గా ఉండవు. పళ్ళ మీద ఇఫ్ యూ జస్ట్ డూ లైక్ దట్, నో యూ గెట్ దట్ వైట్
ఓకే. డిపాజిట్ ఓకే. పాచి లాంటిది ఆ! వస్తుంది. ఓకే. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మనం బ్రష్ చేసినప్పుడు నాలిక మీద హ్మ్. దట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ ది ఓషన్ ఫర్ బ్యాక్టీరియా అన్నమాట. అచ్చా! సో బ్రషింగ్ చేసినప్పుడు టంగ్ క్లీనింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఓకే. పాచి ఆర్ ప్లాక్ ప్లాక్. యాక్చువల్లీ హ్యాపెన్స్ ఆన్ ద టంగ్ అండ్ దెన్ ఇట్ కమ్స్ ఆన్ టు ద టీత్. ఓకే. సో ఏ రోజు పాచి ఆ రోజు బ్రష్ చేసుకుంటే పొద్దుట పాచి సాయంత్రం, సాయంత్రం పాచి నెక్స్ట్ డే మార్నింగ్ క్లీన్ హ్మ్. చేసుకుంటే అసలు దంతక్షేమం అన్నది లేనే రాదు. ఓకే. సో దట్ ఈస్ ద వే టు ప్రివెంట్ డెంటల్ క్యావిటీస్ ఆన్ ద ఫస్ట్ ప్లేస్. ప్రివెన్షన్. ఇక్కడ డిపాజిట్ ఎళ్ళి టీత్ మీద నాలిక మీద డిపాజిట్. నాలుక మీద ఉన్న ఉన్నది. బ్యాక్టీరియా ప్లాక్ పంటికి ప్లాక్. అంటుకుని పంటి ఇంకా చుట్టూరు దాని ఫుడ్ దొరుకుతుంది. టంగ్ మీద దాని ఆ! ఫుడ్ దొరకదు కదా. ఓకే. ఇట్ హ్యాస్ నో ప్రోటీన్ టు ఈట్ ఆన్ ద టంగ్. ఓకే. సో ఓకే. ఇట్ బికాస్ దెర్ ఇస్ అ బాడీ డిఫెన్స్ మెకానిజం. సో బ్యాక్టీరియా అక్కడి నుంచి పంటి మీదకి వెళ్ళి ఆ హ్మ్. పంటి మీద యాసిడ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు బయట షుగర్ తిని ఇట్ డస్ నాట్ ఈట్ ద టూత్. బ్యాక్టీరియా ఇస్ వెరీ హ్మ్. స్మార్ట్. ఇట్ హ్యాస్ నో స్ట్రెంగ్త్ టు బ్రేక్ ది ఎనామిల్. ఓకే. సో బయట మనం నోట్లో వదిలేసిన ఫుడ్ తిని అది బ్యాక్టీరియా పంటి మీద రిలీజ్ చేసినప్పుడు ఆ పంటి మీద కాల్షియం ఫాస్ఫరస్ బయటికి వెళ్ళినప్పుడు దాంట్లో ఉన్న ప్రోటీన్ కొల్లాజన్ ని తినటం మొదలు పెడుతుంది. ఓకే. దట్ ఈస్ హౌ ఓకే. ఇట్ విల్ స్టార్ట్ బరోయింగ్ ద టూత్. అదర్వైజ్ ఆల్ ద బ్యాక్టీరియా ఆన్ ద వరల్డ్ కమ్స్ ఇన్ టు మై మౌత్ అండ్ ఇఫ్ మై మౌత్ ఇస్ క్లీన్ బ్యాక్టీరియా కెనాట్ గ్రో. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. ఎనామెల్ నాకు ఫస్ట్ నుంచి నేను అదే అనుకుంటున్నాను. కాంట్రడిక్ట్ అవుతుంది. బట్ అవును. ఐ వాంట్ టు నో ద రీజన్ ఫైనల్లీ ఎనామెల్ హౌ ద ఎనామెల్ బ్రేక్స్ డౌన్. Enamel, దట్స్ ద ప్రాసెస్ no యూ హావ్ bacteria in the ఎక్స్‌ప్లెయిన్డ్. world can break హ్మ్. enamel, హ్మ్. హ్మ్. provided it cannot produce acid. It ఓకే. has to produce, if a bacteria has to produce acid, హ్మ్. it has to హ్మ్. eat the leftover food in the mouth which we left without cleaning it. After cleaning it, it also has to excrete. So it excretes acid which actually break down the tooth. Acid వల్లనే దంతక్షయం అవుతుంది. There is no bacteria known by science literature, I think till last year, which directly goes and eats enamel. Not there. హ్మ్. ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్. That's the most interesting part. ఓకే సార్. ఫస్ట్ ఎలాగా డిపాజిట్‌ని ఎలాగా ఫార్మ్ అవుతది? ద 3 ఫేజెస్ యూ హావ్ ఎక్స్‌ప్లెయిన్డ్. అండ్ ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ ప్లాన్స్ చాలా రకాలుంటాయి. వి విల్ డిస్కస్ అబౌట్ దట్ లేటర్. అండ్ వాట్ ఆర్ ద ప్రివెంటివ్ మెజర్స్ యూ హావ్ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్డ్. మళ్ళీ ఒకసారి లిస్ట్ అవుట్ చేసేయండి ప్రివెంటివ్ సార్. థింగ్స్ ఏంటి? మనం ఏది తిన్నా పళ్ళు శుభ్రంగా కుక్కిలించుకోవాలి. వి కెనాట్ బ్రష్ ఎవ్రీ టైమ్ ఇన్ వీట్. అట్లీస్ట్ ఆఫ్టర్ ఈటింగ్ సంథింగ్, సపోజ్ ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ డ్రింకింగ్ సమ్ టీ ఇన్ ద షో, ఆఫ్టర్ డ్రింకింగ్ ద టీ ఐ షుడ్ టేక్ సమ్ వాటర్ టు రిన్స్ మై మౌత్. ఓకే. సో వాటర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇస్ క్లీన్. క్లీన్. మేబీ కొంతమంది హూ నోస్ ఓల్డ్ సైంటిఫిక్ థింగ్స్ మన నాలెడ్జ్ కన్నా ద పద్ధతులు అండ్ ఆచారాలు. కాఫీ మిల్క్ ప్రోడక్ట్స్ తినే ముందు ఒకసారి వాటర్ తాగుతాం. ప్రాబబ్లీ ఈస్ టు వాష్ అవే ద బ్యాక్టీరియా ఇన్ టు ద గట్. Keep the mouth clean, drink that, and again drink water so that it washes inside. So you're actually cleaning your oral environment. ఓకే. So that could be probably one reason. To maintain the oral environment so that the acid challenges, అసలు బ్యాక్టీరియా లేకపోతే యాసిడ్ ఉండదు. సో బ్యాక్టీరియా టూత్ని డైరెక్ట్గా ఇంజ్యూర్ చేయదు. అది ప్రొడ్యూస్ చేసి టాక్సిన్స్ టూత్ని ఇంజ్యూర్ చేశాక మిగిలిన కాల్షియం ఫాస్ఫరస్ ఎనామిల్ నుంచి వెళ్ళిపోయినప్పుడు లోంచి బయటకు లీచ్ అవుట్ అయినప్పుడు వైట్ స్పాట్ లీజన్ ఫార్మ్ అవుతుంది. ఆ వైట్ స్పాట్ లీజన్లో రిచ్ ప్రోటీన్ ఉంటుంది, కొలాజిన్ ఆర్ ద టూత్ ప్రోటీన్ మెటీరియల్. ఆ టూత్ ప్రోటీన్ తినుకుంటూ అక్కడ మళ్ళీ యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తూ ఆ యాసిడ్ ఇట్స్ లైక్ అది బ్లాస్ట్ చేసుకుంటుంది. ఇట్స్ లైక్ అ బ్లాస్టింగ్ మెకానిజం. ఇట్ ఈట్స్ ద అన్వాంటెడ్ ఫుడ్ ఇన్ అవర్ మౌత్ విచ్ వీ డోంట్ క్లీన్ ఇట్ అండ్ దెన్ ద ప్రోగ్రెషన్ స్టార్ట్స్. ఓరల్ హైజీన్ చెప్పారు సార్. ఓరల్ హైజీన్ ఒకటి. సెకండ్, ఎసిడిక్ ఫుడ్. మనకి బ్యాక్టీరియా యాసిడ్ ప్రొడ్యూస్ చేయట్లే. మనమే శుభ్రంగా పొద్దున్న ఒక కూల్ డ్రింక్, పొద్దున్న ఒక కోకు, సాయంత్రం ఒక పెప్సీ, మధ్యాహ్నం వేఫర్స్ తిని దానికి ఫుడ్ వేస్తే యాసిడ్ ఈవెన్ కెన్ బి ఎక్స్టర్నల్. మనం ఎసిడిక్ ఫుడ్ తిన్నప్పుడు పళ్ళు పులుస్తాయి. ఆ పులిసిపోయిన పళ్ళు అంటే అక్కడ కొలాజిన్ ఎక్స్పోజ్ అవుతుంది, కాల్షియం ఫాస్ఫేట్ రెండు పోయితే బ్యాక్టీరియా ఇంకా అంటే 10 బ్యాక్టీరియా వచ్చి 10 టీత్ ప్యారల్గా తినొచ్చు. సో ఈ ఇన్ బిట్వీన్ స్నాక్స్ని అవాయిడ్ చేస్తే దంతక్షయం అవాయిడ్ చేయొచ్చు. కరెక్ట్గా ప్లాక్ డిపాజిట్స్ని రిమూవ్ చేసుకుంటాం వల్ల బై బ్రషింగ్ డెంటల్ క్యావిటీ ప్రోగ్రెషన్ని, అంటే బ్యాక్టీరియల్ లోడ్ని తగ్గించుకుంటూ దాని యాసిడ్ని ప్రివెంట్ చేయగలుగుతాం. దానివల్ల క్యావిటీస్ని ప్రివెంట్ చేయొచ్చు. ఫ్లోరైడ్ వార్నిషెస్, కొన్ని పేస్ట్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఈ
కాల్షియము ఈ వైట్ స్పాట్ లీజన్స్ అనుకున్నాం కదా, ఈ వైట్ స్పాట్ లీజన్స్లో ఫ్లోరైడ్ టూత్పేస్ట్ వాడటం వల్ల బయటకు వచ్చేసిన కాల్షియంని ఫాస్ఫరస్ని ఫ్లోరైడ్ వెళ్ళి రీఛార్జ్ చేస్తుంది. ఓకే. సో అందుకోసమే ఫ్లోరిడేటెడ్ టూత్పేస్ట్ ఆర్ టు బి యూజ్డ్. ఓకే. అంటే 1000 to 1500 పార్ట్స్ పర్ మిలియన్ అంటాం, ppm. అంత కాన్సన్ట్రేషన్ ఉన్న టూత్పేస్ట్లు వాడటం వల్ల దంతక్షయాన్ని ప్రివెంట్ చేయొచ్చు, వైట్ స్పాట్ లీజన్స్ని తగ్గించుకోవచ్చు. ఓకే. సో దీస్ ఆర్ ద మోడాలిటీస్. ఓకే. రెగ్యులర్ విజిట్స్ to the dentist once in every 6 months to ensure plaque is not depositing. అసలు రెగ్యులర్ విజిట్స్ టు డెంటిస్ట్లో అసలు కారణం ఏంటంటే మనం 2 పూట్ల బ్రష్ చేసుకుంటూ నేను చెప్పిన కేర్ అన్నీ తీసుకుంటున్నారా లేదా అన్న పేషెంట్ని మానిటర్ చేయడానికి, అసెస్ చేయడానికి రావాలి. పేషెంట్స్ నీడ్ నాట్ గో టు ఎ డెంటిస్ట్ థింకింగ్ దట్ యూ నీడ్ టు గెట్ యువర్ క్లీనింగ్ డన్ ఎవ్రీ 6 months. అక్కర్లేదు. వెరీ వెరీ క్లియర్. You don't need to see your dentist once in every 6 months for cleaning. But you need to check whether you are cleaning properly. ఆ ప్లాక్ వలన బ్యాక్టీరియల్ లోడ్ ఉందా లేదా చెక్ చేసుకుంటాం, ఉంటే అది రిమూవ్ చేయించుకుంటానికి. ఒకవేళ అది ఇంకా కొంతమంది ఉంటారు 2 పూట్ల బ్రష్ చేయరు, వాళ్ళు ప్రతి 6 months వచ్చి క్లీనింగ్ చేయించుకోవాలి. ఇలా 6 monthsకి ఒకసారి వచ్చిన వాళ్ళకి వైట్ స్పాట్ లీజన్స్ ఉంటాయి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 2 క్యావిటీస్ వస్తాయి. అప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళు మా ఈఎంఐ పే చేస్తారు. డెంటల్ ఫ్రెటర్నిటీ ఈఎంఐస్ 2 పూట్ల బ్రష్ చేయని వాళ్ళు, ఈ యాసిడిక్ ఛాలెంజెస్ తోటి బ్యాక్టీరియాని గ్రో చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ పే చేస్తుంటారు. అండ్ దెన్ దే కంప్లైన్ దట్ డెంటిస్ట్రీ ఇస్ ఎక్స్పెన్సివ్. సో అలాగా ఎక్కువ చూస్తూ ఉంటాం. బట్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. సో వెరీ ఇనీషియల్ స్టేజెస్లో ఇఫ్ యూ ఆర్ టేకింగ్ కేర్ బై ఫ్రీక్వెంట్ విజిట్స్ టు ద డెంటిస్ట్, వన్ థింగ్ ఈజ్ అడల్ట్స్ అయితే ఎవ్రీ 6 months చూడొచ్చు డెంటిస్ట్ని. చిన్నపిల్లల్లో అయితే రైట్ ఫ్రమ్ బ్రెస్ట్ ఫీడింగ్ చిల్డ్రన్ టు టాడ్లర్స్ అంటే 5 to 7 years వాళ్ళని వన్స్ ఇన్ ఎవ్రీ 3-4 months చూసుకుంటే దేర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్ ప్యాటర్న్, డెవలప్మెంట్ విచ్ కెన్ బి అసెస్డ్ అండ్ నెసరీ ప్రివెంటివ్ ట్రీట్మెంట్స్ కెన్ బి క్యారీడ్ అవుట్. ఓకే. సో దట్ ఈస్ ఇప్పుడు ఎలా పుచ్చిపోద్ది అనేది ఇప్పుడు వరకు మనం విన్నాం. నెక్స్ట్ ద ట్రీట్మెంట్ ప్లాన్స్ అండ్ ఆల్ వి విల్ రెస్పాండ్ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. డికేసు ఇస్ ద నెంబర్ 1 కాజ్ కాబట్టి నెక్స్ట్ దాంట్లో ఆ ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. షూర్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.